రాసలీలల భాగవతం ఏంటి? వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా కావాలని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే ఒక ప్రజాస్వామ్యంలో మనం ఒక నేతల్లా ఉన్నామని పూర్తిగా విస్మరించారా? ఎటు తీసుకువెళ్తున్నారు? వర్మ గారు, మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ ఎన్టీవీ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వరదలు కనబడుతూ ఉన్నాయి. ఒక పక్క కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క ఏమో ఇగో ఈ భాగవతాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ టైప్ ఆఫ్ భాగవతాలు నడవడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది, దాని గురించి మనం కాదని. కానీ ఇక్కడ మరీ వచ్చినట్టుగా మొన్న అంబేద్కర్ గారు తెచ్చిన, లేదంటే అనంత శ్రీనివాసరావు గారు తెచ్చిన ఓన్లీ ఆడియో టైపు, ఆడియో వాయిస్ మాత్రం వచ్చింది, వీడియోలు రాలా. సరే, మీరు ఈ వీడియోలు మరి ఆయన వచ్చాయి కదా అంటారు. ఎవరికి? మా మా ఎంపీ గారు వచ్చినా ఎక్కడ అమ్మాయితో సంభావన చేసినట్టు ఈ క్రియల్లో మాత్రం రాలేదు. అది జస్ట్ వీడియో కాల్ మాత్రమే. సరే, అనంతబాబు వచ్చారంటే అది కూడా అంతే, వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతున్నారు. కానీ ఇది మరీ దారుణం కదా. ఇది మరీ క్షమించడానికి. ఇది అంటే ఒక అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నారా, లేకపోతే ఒక అమ్మాయికి ఆశ చూపించి లొంగ వేసుకున్నారా, ఒక అమ్మాయికి పదవి వ్యాహారం చూపించి లొంగ వేసుకున్నారా అనేది మనకు అర్థమవుతోంది. ఒక పదవి కావాలో, లేదా ఒక కాంట్రాక్ట్ కావాలనో, లేదంటే వేరే పని నీకు ఇస్తానో అని ఒక చెప్పి అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే, ఇప్పుడు ఎవరు కూడా, స్త్రీలు ఎవరు కూడా రాజకీయాలు కట్టకూడదని ఇండికేషన్ ఇస్తూ ఉన్నారా? ఏ పార్టీ అయినా ఒక్కరికి అనట్లేదండి. ఏ పార్టీ అయినా సరే ఆడవాళ్ళు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలు చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒప్పుకోరు. ఎందుకంటే ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి. రేపొద్దున ఎవరైనా ఒక స్త్రీ ఆ ఊరు బట్టి ఎక్కడో మీటింగ్కి వెళ్తుంది, లేదా ఎక్కడ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ పార్టీ కార్యక్రమంలోకి వెళ్తారు. 2 రోజులు, 1 రోజు ఉండి వస్తారు. ఆ సంఘటనలో ఏం జరిగిందో, కానీ ఏదైనా జరిగిందా అని ఒక అనుమానపు మగవాడు తయారయ్యాడనుకోండి, ఆ అమ్మాయి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? అటువంటి రాజకీయాల్లో ఆ అమ్మాయి ఏమవుతుందంటే, ఒక ఆ మైండ్ సెట్ గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే భరిస్తారు, రాజకీయాల్లో వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఏంటంటే వర్మ గారిని అన్నదంటే, థర్డ్ గేర్, సెకండ్ గేర్ ఉన్న ఆ స్త్రీలకు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఎలాగైనా ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ అనుకోండి, అలా బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు జరిగిన ఇంత తీరుగా బయటకు రావు మెయిన్ స్త్రీలో. సో ఎప్పుడైతే సెకండ్ గేర్, థర్డ్ లీడర్లు ఉంటారో ఖచ్చితంగా నాయకుల యొక్క ప్రలోభానికి, నాయకుల యొక్క దేనికి బలైపోయిన చాలా మంది ఉన్నారు. మీరు గత పార్టీలో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. టీడీపీ పార్టీ కూడా చాలా వచ్చి, ఎందుకంటే చాలా ఆ కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. నాయకులు, చిన్న చిన్న నాయకులందరూ కూడా ఆడవాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. సో ఒకటి చెప్తున్నాం, టీడీపీ వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, మంచిదే, మీ కాదంట్లా. కానీ ఇటువంటి పద్ధతి అనేది సమాజంలోకి తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆ రకంగా బెదిరించి, ఏమంటే భీమా రెస్టారెంట్, భీమా హోటల్ అంటది చెప్తా ఉన్నారు. జూలై నేను 6వ తారీఖున వెళ్ళాను, సరే అయ్యే జరిగింది, నేను ఎటువంటి వీడియో తీయాల. ఆగస్టు 10వ తారీఖున నన్ను పిలిచారు. ఆ రోజున ఏంటంటే మా పెద్ద ఫోన్ వస్తే మా ఆయన అడిగి నన్ను కొట్టితే జరిగిందంతా చెప్పానంటే, మా ఆయన గారు నాకు ఒక పెన్ కెమెరా బిగించి ఇస్తే నేను వీడియోలు తీసానని ఆవిడ చెప్తా ఉంది. అంటే చూడండి ఆవిడ ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు వర్మ గారు అది చూస్తే ఆ భర్తతో ఎలా కాపురం చేస్తుంది, ఇప్పుడు ఆ భర్తతో ఎలా ఉంటుంది కూడా పెద్ద టాస్కే. మన తన జీవితాన్ని పనంగా పెట్టింది ఆవిడ. ఇది మామూలు విషయం కాదండి. జీవితాన్ని పనంగా పెట్టి సమాజంలో ఎలా బతకాలి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తా ఉంది ఆవిడ. అసలు ఆ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని కూడా బయట పెట్టింది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరంతా అటువంటి ధైర్యం చేయరు. ఏదో ఆడియో కాల్ అది వేరు, ఏదో వీడియో కాల్లో మాట్లాడుతున్నది వేరు. టైప్ ఆఫ్ వీడియోలో బయటకు పెట్టి, ఎస్ నేను టీడీపీ పార్టీ ఆఫీస్ లో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ ఆన్సర్ కోసం ఎదురు చూశాను. ఈ 3 నెలలు కూడా ఎక్కడ కూడా నన్ను కనీసం పట్టించుకోలేదు. అందుకే నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అటువంటి వాళ్ళని పార్టీ నుంచి తీసేయండి, పార్టీ నాశనం అవుతుంది. అప్పుడు కూడా ఆవిడ పార్టీ మీద సింపతి చూపించింది. సార్, పార్టీని నేను ఏదో నాశనం చేయడం అనుకో, పార్టీని భద్రం చేయడం అనుకో, నేను చేయట్లేదు, కానీ ఇలాగ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు కూడా మీరు చెప్పబోతే బాగోదు అని మీరు చర్యలు తీసుకుంటామని చాలా వందతనంగా స్త్రీ చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే ఆడపిల్లలకు రక్షణ లేవండి. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఆడపిల్లలు పొగరులో ఉండాలి, ఆడపిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి, ఆడపిల్లలు దేన్ని ఎదిరించాలి. లక్ష్మణ్ ఇక్కడ ఒక విషయం. లక్ష్మణ్
లక్ష్మణ్ చెప్పండి వర్మ గారు. వర్మ గారు చెప్పండి. లక్ష్మణ్ ఒక్క విషయం, ఓకే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసామని చెప్తున్నారు, పార్టీ నుంచి తీసేస్తామని చెప్తున్నారు, ఎవరు తప్పు చేసా శిక్ష అనిపిస్తున్నట్టు. వాట్ అబౌట్ అనంతబాబు అండ్ గోరంట్ల మాధవ్ ఏం చేశారు వాళ్ళు? సార్ నేను అదే చెప్తున్నా, గోరంట్ల మాధవ్ వచ్చింది కూడా వీడియో కాల్ మాట్లాడారు, అనంతబాబు కూడా వీడియో కాల్ మాట్లాడారు. అది వీడియో కాల్ మాట్లాడని మాత్రం అక్కడ ఏదో పెద్ద జరగల, అది పెద్ద జరిగిందని కూడా మనం చెప్పవలసింలా. ఇక్కడ క్రిస్టల్ కనబడతా ఉంది కదా, ఓటర్ చాలా దీనిగా అసభ్యకరంగా మాట్లాడిన రీతిలో జరిగింది. ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అంటారు. వీడియో కాల్లో మాట్లాడిన అది పెద్ద ఇష్యూ కాదండి నన్ను అడిగితే. దీంతో పోల్చుకుంటే పెద్ద ఇష్యూ కాదు. ఒకటి చెప్తే అనంతబాబు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి లక్ష్మణ్? అనంతబాబు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి? ఆ వీడియో చూస్తే సభ్య సమాజం తలదించుకోవాలి. క్లియర్ గా ఆ వీడియో చూస్తే అసలు ఎంత అసహ్యమైన వీడియో. ఒక మహిళ ఉంటుంది, అది మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంటది. అంత ఈజీగా చెప్పేస్తారేంటి? ఆయన ఏదో వీడియో కాల్ మాట్లాడాడని డైరెక్ట్ గా ఇప్పుడు చూపిస్తే. నేను అదే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా పార్టీకి వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటాం, ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త కమిటీలు కూడా, కొత్త నాయకులు కూడా జిల్లాలకు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రోజుకు ఒక జిల్లా అధ్యక్షులు మారుస్తూ ఉన్నారు, ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు. ఆ క్రమేపీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగ్గ నిర్ణయం. అది మీరు కాదని అట్లా సస్పెండ్ చేశారు. ఒకటే చెప్తున్నా వర్మ గారు, గతంలో ఏమన్నారు, వైఎస్ఆర్ పార్టీలు అనేటువంటి అందరూ కూడా కామాంతలు కొట్టుకుంటారండి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. దొరికితే దొంగ, దొరికితే దొంగ, దొరకపోతే దొరకనట్టుగా ప్రతి ఒక్కరు ఒక వ్యవస్థలో వీడియోలు ఉన్నాయి. నన్ను అడిగితే రేపు మాకు విద్యా సంస్థల అధినేత నారాయణ గారి వీడియోలో బయటకు వస్తున్నాయంట. అలాగే ఒక్క నిమిషం సార్, అజయ్ గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు కూడా. ఏంటి అజయ్ అసలు ఎటు తీసుకువెళ్తున్నారు?